10th మీరు ర్యాంక్ సాధించడం అంటే అసలు మామూలు విషయం కాదు. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఆఫీసర్ ఇక్కడ చేస్తున్నారు. ఇది మాకు యాక్చువల్లీ ఆల్ ఇండియా ఎగ్జామ్ మేడం. ఇది 3 స్టేజెస్లో జరుగుతుంది. MHA మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు ఆల్ ఇండియా ఏపీఎస్సీ కానీ యూపీఎస్సీ కానీ సంబంధం లేదు మ్యామ్. ఇది టైర్ 1 క్లియర్ అయిన తర్వాత టైర్ 2 ఉంటుంది మేడం. టైర్ 2 ఎగ్జామ్లో ఏంటంటే మనకు సో వీ ఫేస్ ద ఇంటర్వ్యూ ఇన్ జనరల్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు. ఎగ్జామ్ రిక్రూట్మెంట్ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. ఇట్ ఈస్ కాల్డ్ IB ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO 2 ఎగ్జామినేషన్ మేడం. IB is a very top-most organization, ma'am, looking into the security affairs. నాన్నగారు సెపరేట్ సెగ్మెంట్లో ఉన్నారు. మీరు ఇట్ సైడ్ అవడానికి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? డాడీ RTOగా సెలెక్ట్ అయ్యారు. సో డాడీనే నాకు యాక్చువల్లీ మోటివేషన్ అనమాట ఈ గవర్నమెంట్ సైడ్ రావాలని చెప్పి. పబ్లిక్ సర్వీస్కి వెళ్ళాలి ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా. లైక్ వీ కెన్ డూ లాట్ ఆఫ్ సర్వీస్ టు ద పబ్లిక్. డాడీనే లైక్ హీ వాజ్ ద మెయిన్ రీజన్ బిహైండ్ మీ చూసింగ్ దిస్. యూపీఎస్సీలో 2 అటెంప్ట్స్ అప్పుడు ఈ మిస్టేక్స్ వల్ల నేను మిస్ అయ్యానేమో, ఇవి చేయకుండా ఉంటే బాగుండేది అనుకున్న పాయింట్స్ ఏంటి? యూపీఎస్సీలో మెయిన్గా నా ప్రిపరేషన్ అంతా కూడా మెయిన్స్ మీద ఫోకస్ చేశాను మ్యామ్. ఆల్రెడీ హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల నాకేంటంటే ఆన్సర్ రైటింగ్ వాజ్ సంథింగ్ విచ్ ఐ వాజ్ డూయింగ్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. నాకేమనిపించింది అంటే ప్రిలిమ్స్ ఇస్ సంథింగ్ జనరల్ నాలెడ్జ్తో మనం వెళ్ళి ఒక ప్రిలిమ్స్ పేపర్ని అటెంప్ట్ చేయలేం. ఇట్ నీడ్స్ అ స్పెసిఫిక్ ప్రిపరేషన్. కానీ ఈ హిస్టరీ మీకు ఇప్పుడు చేసే ఉద్యోగానికి కానీ యూపీఎస్సీకి కానీ గ్రూప్స్ కానీ ఏమైనా యూజ్ అయిందండి? మీ ప్రిపరేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ ద సిలబస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు రెగ్యులర్గా న్యూస్ పేపర్స్లో చదువుతున్న ఇష్యూస్ని యూ కెన్ యూజ్ ఇట్ అప్ ఇన్ ద క్వశ్చన్స్ అనమాట. ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి కార్లో ఉన్నది జెంట్ అని అనుకుని కారు ఆపడానికి ట్రై చేస్తుంది అమ్మాయి. ఎక్కడ ఫ్యామిలీ పరంగా ఆర్థికంగా ఎక్కడ పాసిబిలిటీ లేదు అంది. ఈ పని ఎందుకు? రెస్పాన్సిబుల్ సిటిజన్గా మీరే కనుక ఒక జిల్లా కలెక్టర్ అయితే ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎదురైతే మీరు ఏం చేస్తారు? దే ఆర్ యాక్చువల్లీ డైరెక్షన్ లెస్ మ్యామ్. అండ్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ థింగ్ పావర్టీ మ్యామ్. ఈ పావర్టీ వల్ల మోరల్స్ అండ్ ఎథిక్స్ ఎందుకు వదిలేస్తున్నారు అనేది నా క్వశ్చన్. కష్టపడి సంపాదించకుండా ఈ రాంగ్ ట్రాక్ ఎందుకు అనేది నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎదురైనప్పుడు వాళ్ళని మనం ప్రాపర్గా ఫస్ట్ వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్. ఇది నీ లైఫ్ ఎండ్ కాదు. దిస్ ఈజ్ లైక్ ఎందుకంటే మోస్ట్లీ వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేకపోవడం వల్లే దే ఆర్ కమిటింగ్ ఆల్ సచ్ మిస్టేక్. అందరికీ నమస్కారం అండి. ఈనాటి నాయక్ కార్యక్రమంలో మీకు తెలిసిన విషయమే గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చేసాయి. టుడే మై గెస్ట్ ఈజ్ సాయి శ్రీ, డిప్యూటీ కలెక్టర్ గారు. నమస్కారం అండి. నమస్తే. సో నైస్ టు సీ యూ. సో నైస్ టు సీ యూ టూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఐ థింక్ 10th ర్యాంక్ వచ్చినట్టు. అవును మ్యామ్, 10th ర్యాంక్. దాట్స్ రియల్లీ గ్రేట్ మ్యాన్. అసలు 50 లోపే సాధించడం అంటే 10th మీరు ర్యాంక్ సాధించడం అంటే అసలు మామూలు విషయం కాదు. అసలు మీరు ఏంటి నేటివ్ ప్లేస్ అని నేను నెట్లో చూస్తే బళ్ళారి, కర్ణాటక, తిరుపతి ఎక్కడెక్కడ చదివారు, ఎన్ని ఊళ్ళు తిరిగేశారు? యాక్చువల్లీ నా బర్త్ ప్లేస్ వచ్చి బళ్ళారి మ్యామ్. మదర్ వాళ్ళది బళ్ళారి అనమాట. సో నేను పుట్టింది బళ్ళారిలో. అండ్ ఫాదర్ వాళ్ళు అప్పుడు అనంతపూర్లో ఉన్నారు. అంటే మా తాతయ్య గారు చీఫ్ ఇంజనీర్గా వర్క్ చేశారు, రిటైర్ అయ్యారు. సో ఆయన అప్పుడు అనంతపూర్లో వర్క్ చేసేవారు అనమాట. సో డాడీ వాళ్ళది అనంతపూర్లో ఉన్నారు. బట్ డాడీ స్వస్థలం యాక్చువల్లీ తిరుపతి మేడం. ఓకే. ఎస్, కాలూరులో డాడీ వాళ్ళ ఓన్ నేటివ్ ప్లేస్. రైట్ రైట్. నాన్నగారి గవర్నమెంట్ జాబ్ వల్ల మీరు చాలా స్టేట్లు తిరిగేసి. అవును అవును మ్యామ్. నా స్కూలింగ్ అంతా లైక్ అక్రాస్ వేరియస్ డిస్ట్రిక్ట్స్ జరిగింది మ్యామ్. ఫస్ట్ అండ్ సెకండ్ యాక్చువల్లీ హైదరాబాద్లో చేశాను. దెన్ డాడీకి నెల్లూరు ట్రాన్స్ఫర్ అయిందనమాట. సో నెల్లూరులో 3rd, 4th, 5th and 6th చదివాను. తర్వాత చిత్తూరు ట్రాన్స్ఫర్ అయింది. చిత్తూరులో 7th, 8th, 9th చదివాను. అనంతపూర్లో ఫైనల్గా 10th క్లాస్ అక్కడ అయిపోయింది మేడం. రైట్. మొత్తానికి ఫైనల్గా హైదరాబాద్ వచ్చి హెచ్సియులో మీరు హిస్టరీలో చేశారు. ఎస్ మ్యామ్. అంటే ఈ స్కూలింగ్ అంతా ఇంత బ్రేక్ ఉండడం వల్ల అట్లీస్ట్ ఇంటర్ నుంచి ఒక స్టాండర్డ్గా ఒక దగ్గర ఉంటే బెటర్ అని చెప్పి ఇంటర్ నుంచి నేను హాస్టల్లోనే చదువుకున్నాను మ్యామ్. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, తర్వాత డిగ్రీ, గ్రాడ్యుయేషన్ BA జాయిన్ అయ్యాను. దాని తర్వాత MA. సో దాని తర్వాత ఈ జాబ్ మేడం. ఎంతమంది అండి మీరు సిబ్లింగ్స్? నాకు ఇద్దరు. ఐ మీన్ నేను కాకుండా మా సిస్టర్ మేడం, ఎల్డర్ సిస్టర్ తేజశ్రీ. షీస్ అ హౌస్ వైఫ్ మేడం. ఓకే. యా. ఓకే రైట్.
అంటే సో ఇప్పుడు బేసిక్గా మీరు తిరుపతి అని అనుకోవచ్చా నేటివ్ ప్లేస్ ఇప్పుడు? అంతే మ్యామ్, తిరుపతి. మీరు ఇప్పుడు అక్కడ రాసారా ఇక్కడ రాసారా ఎగ్జామ్? గ్రూప్ ఇక్కడే ఇక్కడే అంటే చాలా మంది నాన్ లోకల్ దాంట్లో రాస్తున్నారని చెప్పని అన్నారు. సో మీరు ఇలా రాస్తారా? లేదు మ్యామ్, నాది మొత్తం అంటే మాకు లోకల్ స్టేటస్ ఎడ్యుకేషన్ బేసిస్ మీద మాకు డిఫైన్ అవుతుంది. సో 4th నుంచి 10th వరకు మనం ఎక్కడ చదివాం అనేది. సో అలా వేరియస్ డిస్ట్రిక్ట్స్ అవన్నీ ఏపీలోనే ఫాలో అవుతున్నాయి కాబట్టి ఆమె లోకల్ క్యాండిడేట్ టు ఆంధ్రప్రదేశ్. రైట్. మొత్తానికి ఎన్నేళ్ల కష్టం ఇది ఇప్పుడు మీకు ఇది? మ్యామ్ యాక్చువల్లీ నేను లక్కీ అని చెప్పుకోవాలి. బికాజ్ నాకు గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే నేను ఎంఏ చేశాను, మాస్టర్స్ హిస్టరీ సెంట్రల్ యూనివర్సిటీలో. 2017లో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది మేడం. అది అయిపోయిన వెంటనే నేను 2018 కని యూపీఎస్సీ అటెంప్ట్ ఇచ్చాను. దానికి ముందే 2018లో ఇదే నోటిఫికేషన్ వచ్చింది. 2017లో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడే నేను ఇప్పుడు ప్రస్తుతం ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరోలో వర్క్ చేస్తున్నాను మ్యామ్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్. సో ఈ నోటిఫికేషన్ ఎగ్జామ్ 2017లో వచ్చింది మ్యామ్. సో ఈ రిజల్ట్ 2018 కరెక్ట్గా 2018 మేలో ఈ రిజల్ట్ వచ్చింది నాకు. సో ఇది ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయాను అనమాట ఈ ఎగ్జామ్కి అప్పటికి. సో దీంట్లో జాయిన్ అయ్యాను 2019లో. దెన్ ఈ నోటిఫికేషన్ గ్రూప్స్ రాశాను మ్యామ్. అయితే ఇప్పుడు మీరు చేసేది ఎగ్జామ్ దేనికి సంబంధించిన ఎగ్జామ్ రాస్తే ఇప్పుడు చేసినప్పుడు మీరు ఆల్రెడీ చేస్తోంది అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఆఫీసర్గా ఎక్కడ చేస్తున్నారు? ఇది మాకు యాక్చువల్లీ ఆల్ ఇండియా ఎగ్జామ్ మేడం. ఇది 3 స్టేజెస్లో జరుగుతుంది. ఐబీ వాళ్ళు, ఎంహెచ్ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ACIO 2s అని చెప్పి పర్టికులర్గా ఈ ఆల్ ఇండియా ఎగ్జామ్. ఏపీఎస్సీ కానీ యూపీఎస్సీ కానీ సంబంధం లేదు మ్యామ్. ఇట్ ఈస్ అ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్ ఇండియా ఎగ్జామ్. ఓకే. ఎస్, దిస్ ఇస్ కండక్టెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అనమాట. సో ఇది 3 స్టేజెస్ ఉంటుంది మ్యామ్ ఎగ్జామ్. టైర్ 1లో వచ్చి సేమ్ లైక్ SSC లాగే ఉంటుంది సిలబస్. టైర్ 1లో జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ ఉంటుంది. టైర్ 1 క్లియర్ అయిన తర్వాత టైర్ 2 ఉంటుంది మేడం. టైర్ 2 ఎగ్జామ్లో ఏంటంటే మనకు మెయిన్స్ అనమాట. లైక్ ఒక ఎస్ఏ రైటింగ్ ఉంటుంది, ఒక ప్రిసే రైటింగ్ ఉంటుంది, ఇంకా అలాగే కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ లాగా ఉంటాయి. దీని తర్వాత ఇంటర్వ్యూ మేడం. ఇంటర్వ్యూ వచ్చి లైక్ ఒక IPS ఆఫీసర్ బోర్డు ఉంటుంది. సో వీ ఫేస్ ద ఇంటర్వ్యూ ఇన్ జనరల్. సో ఇది కూడా 3 స్టేజెస్ ఎగ్జామ్. అండ్ ఇది క్లియర్ అయిన తర్వాత దే రిలీజ్ ద ఫైనల్ లిస్ట్. సో మాకు పోస్టింగ్స్ ఆల్ ఇండియా ఉంటాయి మ్యామ్. బార్డర్స్లో వేయొచ్చు, నార్త్ ఈస్ట్లో వేయొచ్చు, ఎనీవేర్ ఇన్ ద కంట్రీ అనమాట. సో దిస్ ఇస్ లైక్ ఆల్ ఇండియా posting. That's great, man. This is really something different track actually. Yes, ma'am. That's great. అయితే దీని గురించి నాకు కొంత ఇన్ఫర్మేషన్ మనం చదువుకునే వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ ఒకవేళ ఇటువైపు రావాలి అని అంటే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు, అంటే ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఒకసారి. అంటే ఇప్పుడు ఏబిపిఎస్సి తెలుసు, యూపీఎస్సి తెలుసు, స్టేట్ సర్వీస్, సెంట్రల్ సర్వీసెస్ ఇలా తెలుసు, ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవి తెలుసు. సో ఇదేంటి యాక్చువల్లీ ఎగ్జాక్ట్ ఏమంటారు దీన్ని, దాని గురించి పూర్తి వివరాలు? ఎస్ మ్యామ్, షూర్గా. ఇది ఈ ఎగ్జామ్ రిక్రూట్మెంట్ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. ఇట్ ఈస్ కాల్డ్ ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO 2 ఎగ్జామినేషన్ మేడం. సో ఇది ఒక సపరేట్ రిక్రూట్మెంట్ మేడం. ఇట్ ఈస్ సిలబస్ అంతా ఆల్మోస్ట్ SSCకి ఈక్వల్గా ఉంటుంది. సో చాలామంది ఆస్పిరెంట్స్కి ఆల్రెడీ దీని మీద నాలెడ్జ్ ఉంది అండ్ చాలామంది అటెంప్ట్ కూడా చేస్తున్నారు ఎవ్రీ ఇయర్. సో రీసెంట్గా 2020లో కూడా ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఎవ్రీ 3 to 4 years ఈ రిక్రూట్మెంట్ అనేది వస్తూ ఉంటుంది మేడం. దీనికి క్వాలిఫికేషన్ వచ్చి బ్యాచిలర్స్ డిగ్రీ, గ్రాడ్యుయేషన్, ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది మేడం. సో దీనికి పర్టికులర్గా ఏంటంటే మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, మ్యాథమెటిక్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, మనకి జనరల్ కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉంటాయో వాటిని టైర్ 1లో ప్రిపేర్ అవ్వాలి. టైర్ 2 ఎగ్జామ్లో ఏంటంటే మనకి మెయిన్స్ ఉంటుంది మేడం, రిటర్న్. సో ఒక ఎస్ఏ అడుగుతారు. ఆ ఎస్ఏ మీద మన ఒక థాట్స్ అనేది మనం రిప్రజెంట్ చేయాలి. దాని తర్వాత ప్యాసేజెస్ అండ్ ప్రిసే రైటింగ్ ఉంటుంది. అది దాని తర్వాత ఇంకా ఇంటర్వ్యూ మేడం. ఇంటర్వ్యూ ఇస్ యాజ్ యూజువల్. మీరు మీ బ్యాక్గ్రౌండ్ బేసిస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఒక జనరల్ సెక్యూరిటీ అవేర్నెస్ అంటే లైక్ ఐబీ ఈజ్ అ వెరీ టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్ మ్యామ్ లుకింగ్ ఇన్ టు ద సెక్యూరిటీ అఫేర్స్. సో ఆ నాలెడ్జ్లో లైక్ దే విల్ ఎగ్జామిన్ యూ ఇన్ డిఫరెంట్ వేస్. మనకి ఎలాంటివి ఉంటాయి. దాని తర్వాత కూడా లైక్ క్యారెక్టర్ అండ్ యాంటిసిడెంట్ వెరిఫికేషన్స్ అవన్నీ ఫాలో అవుతాయి. దెన్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత వీఆర్ ట్రైనింగ్ ఎన్ని రోజులండి? ట్రైనింగ్ 6 months వరకు ఉంటుంది మేడం. ఫస్ట్ 3 months లైక్ 2 centersలో జరుగుతుంది. ఇది శివపురిలో ఒక ట్రైనింగ్ మాడ్యూల్ ఉంది. సెకండ్ మాడ్యూల్ వచ్చి జోధ్పూర్, లైక్ సేమ్ బేసిక్ ఫౌండేషన్ కోర్స్ వచ్చి ఎదర్ శివపురి మధ్యప్రదేశ్ ఆర్ జోధ్పూర్లో ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ BIC కోర్స్ వచ్చి మేము NIA నేషనల్ ఇంటెలిజెన్స్ అకాడమీ ద్వారకా న్యూఢిల్లీలో జరుగుతుంది మేడం.
ఇది బాగుంది కదా యాక్చువల్లీ. yes, మళ్ళీ యూపీఎస్సీ మళ్ళీ గ్రూప్ 1 ఎందుకు రాసినట్టు మీరు? లేదు మ్యామ్, యాక్చువల్లీ ఇది ప్యారలల్గా జరిగింది మ్యామ్. సో నేను ఈ నోటిఫికేషన్ వచ్చి 2018లో వచ్చింది మ్యామ్. సో నేను యాక్చువల్లీ యూపీఎస్సీ కోసమే ఏం చేస్తున్నాను అనమాట. ఐ జస్ట్ రోడ్ దిస్ అదర్ ఎగ్జామ్స్, జస్ట్ కాంపిటేటివ్లో మనకు ఒక అవేర్నెస్ వస్తుంది ఎక్కడ ఉన్నాం అనేది That's అందుకు రాసాం మ్యామ్. నేను యాక్చువల్లీ సపరేట్గా ఎగ్జామ్ కోసం అనేది నేను అసలు ప్రిపేర్ అవ్వలేదు అనమాట. సో ఇట్ వాజ్ ఆన్ విత్ ద ప్రాసెస్లో నేను జనరల్గా అటెంప్ట్ చేశాను. చూస్తే టైర్ 1 అయిపోయాక నేను రిజల్ట్ కూడా చూసుకోలేదు. నాకు మెయిల్ వచ్చింది టైర్ 2ది ఇలా మీరు క్వాలిఫై అయ్యారు అని. దెన్ వెళ్ళి టైర్ 2 రాశాను, మళ్ళీ ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యానంటే ఇంటర్వ్యూ వెళ్ళి రాశాను. సో దిస్ వాజ్ లైక్ ఎ సడన్ సర్ప్రైజ్ టు మీ. సో నేను దీన్ని ఈ ఛానల్లో వెళ్ళి నాకు అసలు దీని గురించి ఐడియా లేదు మ్యామ్. వన్స్ జాబ్ వచ్చాక ఐ స్టార్టెడ్ డూయింగ్ రీసెర్చ్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ జాబ్ దిస్ ఇస్, నేచర్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుంది అనేది నేను ఫర్దర్గా దాని మీద రీసెర్చ్ చేసి దెన్ ఐ కేమ్ టు నో అబౌట్ ద జాబ్ మేడం. అండ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మ్యామ్. ఐ యూజువలీ ప్రిఫర్ దిస్ ఛాలెంజింగ్ జాబ్స్. ఇప్పుడు మనకి ఫ్యామిలీ మ్యాన్ సిరీస్, గూఢాచారి లాంటి మూవీస్ వచ్చాక కొంచెం నేచర్ ఆఫ్ వర్క్ అలాగే ఉంటుంది మ్యామ్. హైలీ కాన్ఫిడెన్షియల్ వర్క్ అండ్ కొంచెం రిస్కీ కూడా, లైక్ బార్డర్ పోస్ట్స్లో వర్క్ చేసే వాళ్ళకి చాలా రిస్కీగా ఉంటుంది. సో ఇట్స్ లైక్ గుడ్ మంచి ఒక ఎక్స్పోజర్ అనేది ఉంటుంది మేడం మన కంట్రీకి, లైక్ డూయింగ్ సర్వీస్ అనేది. స్టూడెంట్స్ అందరికీ కూడా నిజంగా ఇప్పటివరకు యూపీఎస్సీ లేదంటే గ్రూప్స్ గురించి మనం డిస్కస్ చేసాం. తను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు చాలామంది ఒకసారి విని ఆలోచించి ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఇందులో కూడా ఆప్షనల్స్ అవి ఉంటాయండి? ఏం లేదు మేడం, ఇది జనరల్ ఎగ్జామ్. సేమ్ ఎస్ఎస్సి సిజిఎల్కి ఎలా ప్రిపేర్ అవుతారో అలాగే ఈ ఎగ్జామ్కి కూడా ప్రిపేర్ అయితే సరిపోతుంది మ్యామ్. చాలా మంది ఎస్ఎస్సి సిజిఎల్ ఆస్పిరెంట్స్ ఈ ఎగ్జామ్ కూడా ఇస్తూ ఉంటారు. చాలా హెవీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇది కూడా. సో సేమ్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ దీనికి కూడా అప్లికబుల్ అవుతుంది మ్యామ్. రైట్. సో ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్గా మరి ఎందులో జాయిన్ అవుతారా? అవుతాను మ్యామ్, ఖచ్చితంగా. మీకు ఇంకో విషయం తెలుసా, ఆల్రెడీ తను చేస్తున్నారు. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ వచ్చింది, నెక్స్ట్ యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అవుతున్నారు. హౌ క్యూట్ అవ్వాలి. ఆగేదే లేదా? యాక్చువల్లీ ఏంటంటే నేను యూపీఎస్సీకి ఫస్ట్ అటెంప్ట్ చాలా లైక్ డెడికేటెడ్గా ఇచ్చాను మ్యామ్. సో ఐ వాజ్ హోపింగ్ దట్ నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తాను అన్న దీంతో లైక్ నేను మెయిన్స్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశాను. ఆప్షనల్ కూడా ఐ వాజ్ ప్రిపేర్డ్ వెరీ వెల్ అనమాట. సో అది అయిన తర్వాత ఏమైందంటే ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చాక చాలా చిన్న మార్జిన్ లెస్ దెన్ 1 మార్క్తో నాకు పోవడం జరిగిందనమాట. సో దానివల్ల లైక్ ఐ ఫెల్ట్ లిటిల్ అయ్యో ఏంటబ్బా రాలేదు అన్న ఒక ఇది అనిపించింది. సో దెన్ ఈ ఎగ్జామ్ రాగానే అది లైక్ క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది. అంటే బట్ నాకు ఈ జాబ్లో వచ్చాక టైం అనేది అస్సలు కుదరలేదు మేడం ప్రిపేర్ అవ్వడానికి. బికాస్ మాకు చాలా వర్క్ షెడ్యూల్ అనేది చాలా హెక్టిక్గా ఉంటుంది. సో నేనేంటంటే ఉన్న కొద్దిపాటి టైంలో దాన్ని ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉండేదాన్ని. బట్ యూపీఎస్సీ రిక్వైర్స్ డెడికేటెడ్ ప్రిపరేషన్. మన టైంని చాలా వరకు యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఇవ్వాలి. సో నాకు ఈ 3 years అనేది ఒక లాంగ్ గ్యాప్ లాగా వచ్చేసింది మ్యామ్. సో ఈ కోవిడ్ టైంలో నేను ఒక అటెంప్ట్ ఇద్దాం అనుకున్నాను. అంటే నా ట్రైనింగ్ అయిపోయి వచ్చిన తర్వాత అప్పుడు నేను వెల్ ప్రిపేర్డ్గా లేను. బట్ స్టిల్ ఐ థాట్ టు గివ్, అంటే ఆ ఫ్లోలో మనం ఉండాలి, ప్రాసెస్లో ఉండాలి అన్న దీంతో నేను సెకండ్ ప్రిలిమ్స్ కూడా ఇచ్చాను. అప్పుడు కూడా నేను కోవిడ్లో ఎఫెక్ట్ అవ్వడం వల్ల నేను ఐ కుడ్ నాట్ గివ్ ఇట్ ప్రాపర్లీ మై సెకండ్ అటెంప్ట్. సో ఇప్పటి వరకు 2 times యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఇచ్చాను. దెన్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్, అంటే ఒక ప్రాపర్ అటెంప్ట్ అయితే యూపీఎస్సీకి ఇంకా ఇవ్వాలి అన్న. ఇంకా చాలా అటెంప్ట్స్ ఉన్నాయి మ్యామ్, 4 attempts ఉన్నాయి. అదే కదా. ఎస్ మ్యామ్. సో మీరు ఇక్కడ ఆగర్లేండి, నాకు అర్థమైంది. అన్లెస్ అంటిల్ మెయిన్ స్ట్రీమ్లో మీరు ఏదైతే అనుకున్నారో అది సాధించేంత వరకు ఊరుకునే మెంటాలిటీ అక్కడ కనిపించట్లేదు.